రెవెన్యూ పరిపాలన పరిణామక్రమం. ప్రాచీన భారతదేశంలో రెవెన్యూ పరిపాలన. ప్రాచీన భారతదేశంలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థీకృతంగా, రాజ్య నిర్వహణకు కీలకంగా ఉండేది. మౌర్య సామ్రాజ్యంలో రాజు, అధికారుల ద్వారా రెవెన్యూ వసూలు చేయించేవారు. సమాహర్త అనే కలెక్టర్ జనరల్ రెవెన్యూ శాఖకు అధిపతి. మౌర్య సామ్రాజ్యంలో గ్రామ స్థాయిలో గ్రామణి అనే గ్రామాధికారి రెవెన్యూ వసూలు, రికార్డుల నిర్వహణ చేసేవారు. గుప్తుల కాలంలో భూమి దానాలు పెరిగాయి, దీంతో రెవెన్యూ గ్రామాల ద్వారా వసూలయ్యేది. చోళుల కాలంలో ఊర్, సభ అనే గ్రామ సభలు రెవెన్యూ నిర్వహణలో పాత్ర వహించాయి. భూమి కొలతలు, యజమానుల వివరాలు రాతపూర్వకంగా నమోదు చేసేవారు. చోళుల కాలంలో శాసనాలు ఈ వివరాలను ధృవీకరిస్తాయి. ఇప్పుడు మధ్యయుగ కాలంలో రెవెన్యూ పరిపాలన గురించి తెలుసుకుందాం. షేర్షా సూరి కాలంలో రెవెన్యూ పరిపాలన భారత చరిత్రలో అత్యంత వ్యవస్థీకృతమైన, సమర్థవంతమైన విధానాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. షేర్షా సూరి రెవెన్యూ పరిపాలన యొక్క ముఖ్య లక్షణాలు. భూమి కొలత మరియు వర్గీకరణ. షేర్షా భూమిని కొలిచేందుకు సికందరీ గజ్ అనే ప్రమాణ కొలతను ప్రవేశపెట్టాడు. భూమిని దాని సారవంతత ఆధారంగా పోలజ్, సారవంతమైన భూమి, పరాతి, తక్కువ సారవంతమైన భూమి, చచర్, ఎడారి లేదా బీడు భూమి అనే 3 రకాలుగా వర్గీకరించారు. షేర్షా పంట ఉత్పత్తిని అంచనా వేసి, దానిలో ఒక భాగాన్ని, సాధారణంగా 1/3 వంతు, పన్నుగా వసూలు చేసే జబ్తీ విధానాన్ని అమలు చేశాడు. షేర్షా కాలంలో రైతులకు పట్టా అనే దస్తావేజు జారీ చేయబడేది. ఇది వారు సాగు చేస్తున్న భూమి వివరాలు, పన్ను మొత్తాన్ని తెలిపేది. ఇది మన ప్రస్తుత పట్టాదారు పాసు పుస్తకం వంటిది. గ్రామ స్థాయిలో పట్వారీ అనే వ్యక్తి భూమి రికార్డుల నిర్వహణ చేసేవాడు. ప్రాంతీయ స్థాయిలో షిక్దార్ మరియు అమీన్ లాంటి అధికారులు రెవెన్యూ వసూలును పర్యవేక్షించేవారు. షేర్షా రెవెన్యూ సంస్కరణలు ఆధునిక భూమి ఆదాయ వ్యవస్థకు పునాది వేశాయి మరియు తరువాత మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనిని మరింత అభివృద్ధి చేశాడు. విజయనగర సామ్రాజ్యంలో కూడా రెవెన్యూ పరిపాలన వ్యవస్థీకృతంగా, సమర్థవంతంగా ఉండేది. నాయకులు అనే స్థానిక పాలకులు రెవెన్యూ సేకరణ, రాజ్యానికి చెల్లింపు బాధ్యతలు నిర్వహించేవారు. విజయనగర సామ్రాజ్యంలో గ్రామ అధికారులు అయిన రెడ్డి, కరణం, తలారి అనేవారు రెవెన్యూ సేకరణ, రికార్డుల నిర్వహణలో స్థానికంగా పనిచేసేవారు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో రెవెన్యూ పరిపాలన గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ కాలంలో భారతదేశంలో రెవెన్యూ పరిపాలన వారి ఆర్థిక లాభాలను పెంచడానికి మరియు పరిపాలనా నియంత్రణను బలోపేతం చేయడానికి రూపొందించబడింది. బ్రిటిష్ కాలంలో జమీందారీ వ్యవస్థ, రైత్వారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ అనే వ్యవస్థలు ఉండేవి. జమీందారీ వ్యవస్థలో జమీందార్లు భూమి యజమానులుగా గుర్తించబడి, బ్రిటిష్ ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించే బాధ్యత వహించారు. రైత్వారీ వ్యవస్థలో జమీందార్ల వంటి మధ్యవర్తులు లేకుండా, రైతులు నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించేవారు. మహల్వారీ వ్యవస్థలో గ్రామ సముదాయాలు లేదా మహల్లు సమిష్టిగా రెవెన్యూ చెల్లించే బాధ్యత వహించాయి. రెవెన్యూ పరిపాలనలో ముఖ్యమైన జిల్లా కలెక్టర్ పదవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. వారెన్ హేస్టింగ్స్ 1772లో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పరిచయం చేశాడు. ప్రారంభంలో ఈ పదవిని భూమిశిస్తు వసూలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మనం ఈ రోజు రెవెన్యూ దినంగా జరుపుకుంటాము. 1787లో జిల్లా కలెక్టర్కు రెవెన్యూతో పాటు మెజిస్ట్రేట్ అధికారాలను బదిలీ చేశారు. దీని ఫలితంగా వీరికి సివిల్, క్రిమినల్ కేసుల్లో తీర్పులు వెలువరించే అధికారం లభించింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో మాత్రమే మేజిస్ట్రేట్ విధులు నిర్వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో 1953లో ఆంధ్ర రెవెన్యూ బోర్డు ఏర్పడింది. ఇది స్వాతంత్ర్యానికి ముందు ఏర్పడిన మద్రాస్ బోర్డు యొక్క ప్రతిరూపం. ఆంధ్ర రెవెన్యూ బోర్డు ఏర్పడిన కొత్తలో ఆంధ్ర రెవెన్యూ బోర్డులో 2 సభ్యులు ఉన్నారు, కానీ మద్రాస్ బోర్డులో 5 మంది ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యులు ఉండేవారు. ఇది ప్రభుత్వానికి మరియు జిల్లాలకు మధ్య అనుసంధానంగా ఉండేది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాస్ బోర్డు నమూనాలో ఇంటిగ్రేటెడ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. ఇది నేటికీ పరిపాలనకు ఆధారం అయిన బోర్డు స్టాండింగ్ ఆర్డర్ల ద్వారా నిర్వహించబడింది మరియు బోర్డులో 5 మంది సభ్యులు ఉన్నారు. కమిషనర్స్ యాక్ట్ 1977 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను రద్దు చేసి దాని స్థానంలో కమిషనర్లను నియమించింది. బోర్డు సభ్యుల స్థానంలో కమిషనర్లను నియమించేందుకు కూడా చట్టం వీలు కల్పించింది. ఇది ప్రస్తుత చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కు మూలం. జిల్లా స్థాయిలో రెవెన్యూ డిపార్టుమెంట్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ డిపార్టుమెంట్కు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లా ఉంటాడు. జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్కు సహాయం చేస్తారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ పరిపాలన కోసం కలెక్టర్ కార్యాలయంలో 5 సెక్షన్లు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ స్థాయిలో రెవెన్యూ డిపార్టుమెంట్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. రెవెన్యూ డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా సబ్ కలెక్టర్ రెవెన్యూ డిపార్టుమెంట్కు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లా ఉంటాడు. డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఇతర రెవెన్యూ కార్యాలయ సిబ్బంది విధుల నిర్వహణలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా సబ్ కలెక్టర్కు సహాయం చేస్తారు. మండల స్థాయిలో రెవెన్యూ డిపార్టుమెంట్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. మండల స్థాయిలో తహసీల్దార్ రెవెన్యూ డిపార్టుమెంట్కు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లా ఉంటాడు. డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు విధుల నిర్వహణలో తహసీల్దార్కు సహాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ ప్రస్తుతం అందిస్తున్న విధులు గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలోని భూమికి సంబంధించిన భూ రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేయడం, ప్రభుత్వ భూమిని రక్షించడం, వ్యవసాయం మరియు ఇంటి స్థలాల కోసం భూమి కేటాయింపు, కులం, ఆదాయం, నివాసం మొదలైన వివిధ ధృవపత్రాలను జారీ చేయడం ద్వారా పౌర సేవలను విస్తరించడం, నీటి పన్ను వసూలు చేయడం, రెవెన్యూ రికవరీ చట్టం కింద స్థిరాస్తిని జప్తు చేయడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) నిర్వహణ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలలో శాంతిభద్రతల నిర్వహణ, పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు భూసేకరణ చేయడం, ఎలక్షన్స్ విధి నిర్వహణలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా VRA నుండి జిల్లా కలెక్టర్ వరకు చేసే సేవ ప్రజాస్వామ్యానికి పునాది అందించడం వంటిది. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం కృషి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెవెన్యూ పాత్ర, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉపశమన మరియు పునరావాస చర్యలు కల్పించడం కోసం రెవెన్యూ శాఖ అహర్నిశలు పనిచేస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. కరోనా వైరస్ వ్యాధి ప్రబలిన సమయంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన తీరు అమోఘం. కరోనా వైరస్ సమయంలో భారతదేశ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లోని తహసీల్దార్ను మండల స్థాయిలో కరోనా వైరస్ వ్యాధి సమయంలో ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇన్సిడెంట్ కమాండర్గా నియమించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 2014లో వచ్చిన హుద్హుద్ తుఫానులో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజలకు సేవ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అభినందించకుండా ఉండలేము. మొన్నటికి మొన్న వచ్చిన విజయవాడ ప్రాంతంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన సేవలు కూడా ఎంతో విలువైనవి. రెవెన్యూ శాఖ గురించి చివరి మాటలలో చెప్పాలంటే, మనిషి పుట్టుక నుండి మరణం దాకా తోడు ఉండే శాఖ మన రెవెన్యూ శాఖ. రెవెన్యూ ప్రజలకు ఒక అవెన్యూ, ప్రజాస్వామ్యానికి రెవెన్యూ ఒక పునాది. రెవెన్యూ సేవ రైతు సేవ. రైతులు దేశానికి పట్టుకొమ్మలు అయితే, రైతులకు ఊతం ఇచ్చే వేర్లు వంటిది రెవెన్యూ శాఖ. ప్రకృతి వైపరీత్యాలలో ఇంటిని పరిత్యాగం చేసి పనిచేసేవాడే రెవెన్యూ ఉద్యోగి. చివరగా, ఈ ప్రపంచంలోని చెట్లనన్నింటిని కలముగా చేసి, ఈ ప్రపంచంలోని సముద్రంలో గల నీటిని అంతటిని సిరాగా మార్చి, మిగిలిన భూమిని మొత్తాన్ని కాగితంగా మార్చి, అలా ఏర్పడిన కలంతో కాగితం మీద రాసుకుంటూ పోతే ఇంకా కొంత మిగిలి ఉంటుంది. మన రెవెన్యూ శాఖ గురించి జరిగిన వడదెబ్బలు పెరిగిన, మండలంలో భూకంపం పెను విపత్తు తెచ్చిన, ఆకాశం కిందనున్న ప్రతి పనికి రెవెన్యూ భూలోకం
మీదనున్న ప్రతి పనికి రెవెన్యూ. భూములు కొలిచేది నువ్వు, దారులు వేసేది నువ్వు, చెరువును నిలిపేది నువ్వు, కాలువ మలిపేది నువ్వు, ధాన్యం కొలిచేది నువ్వు, దస్త్రం రాసేది నువ్వు, సర్కారుకు బంటు నువ్వు, సామాన్యుల దరువు నువ్వు, గట్టుకాడ పంచాయతీ పట్టుకాడ. రెవెన్యూడు ఉంటేనే గవర్నమెంట్ ఉన్నట్టు. ఎవడున్నా లేకున్నా ఉండేటోడు రెవెన్యూడు, పగలైనా రేయైనా హాజరవును రెవెన్యూడు, వారాన్ని వర్షాన్ని చూడనోడు రెవెన్యూడు, పండుగలు పబ్బాలు పట్టనోడు రెవెన్యూడు. గంటల్లో పని కావాలంటే నిన్నడుగుతారు, తప్పకుండా పని జరగాలంటే నిన్నే అడుగుతారు. జాగీరుల రద్దుల్లో వెనుదిరుగని శ్రమ నీది, సంస్కరణల దారుల్లో అట్టడుగున కృషి నీది, సంక్షేమం విస్తరణలో సారళ్యతయు నీది, నియంత్రణ నియమాలలో సాధికారత నీది. అన్ని శాఖలకు ఒకసారి కేంద్ర బిందువే నీవు, సాధకాల బాధకాల సాక్షిభూతమే నీవు. భూముల ఆక్రమణలను నిలువరించుటే యుద్ధం, పేదల సేద్యానికి అందించుట ఒక యజ్ఞం. ఆక్రమణల తొలగింపుకు సంసిద్ధులమైతిమ, కబ్జాదారు తగాదాకు సర్వశక్తులొడ్డుతాడు. భూమి లేని నిరుపేదకు అండగా నీవు.